ఒకసారి అందరూ మీ యొక్క చేతులను పైకుంచి గట్టిగా ప్రభుని స్తుతించండి. మరొకసారి చెప్పగలరా? అందరూ కూడా ఈ సమయంలో బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము అందరూ తెలిసి మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయము 19వ వచనము నుండి 25వ వచనం వరకు ఒకరు చదవండి. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మతో కలిగినది. ఆమె కుమార్తెను తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించిన గనుక ఆయనకి యేసుని పేరు పెట్టదనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమార్తెను ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమె ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. దయచేసి చదువుకున్న లేఖన వాక్యములను మీరు గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ మత్తయి రాసిన సువార్తలో మొదటి అధ్యాయములో 19వ వచనము నుండి 25వ వచనములో ఉన్నటువంటి మాటలు మనము క్రిస్మస్ సందర్భంలో అనేక ప్రయాణాలు దేవుని సేవకుల ద్వారా మనము వింటూ ఉన్నాం. ఈరోజు కూడా ఇక్కడ రాయబడిన పరిస్థితులు మీరు గమనించినట్లయితే క్రిస్మస్ గురించి నేను మాట్లాడాలి అనే ఉద్దేశం కన్నా ఒక కుటుంబం గురించి మాట్లాడాలనేది ఉద్దేశం. నాకు క్రిస్మస్ గురించి మాట్లాడాలనే సందర్భం ఇక్కడ రాసి ఉన్నా ఒక కుటుంబమును గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం. ఏ కుటుంబము? ఒకసారి చెప్పండి, అందరు చెప్పండి. ఏ కుటుంబం? మీ మనసులో ఇక్కడ రాయబడింది క్రిస్మస్ సందర్భం కదా పాస్టర్ గారు, కనుక క్రిస్మస్ గురించి చెప్తే బాగుంటుంది కదా అని మీరు అనుకుంటే క్రిస్మస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎప్పుడు అవకాశం ఉంటే చాలా ఆదివారాలు ఉన్నాయి, సహోదరుల దగ్గర క్రిస్మస్ ప్రార్థనలు పెడితే అక్కడ మాట్లాడుకుందాం. ఈరోజు ఒక ఆశీర్వదించబడిన కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఈ అంచె దినాలలో అపవాది యొక్క దాడి జరుగుతుందని జాగ్రత్తగా వినండి. ఈ అంచె దినాలలో అపవాది యొక్క దాడి జరుగుతుంది. అపవాది అంటే మీ అందరికీ తెలుసు కదా. అపవాది అంటే తెలియని వారు ఎవరు ఉండరేమో. తెలియని వారు కూడా అప్పుడప్పుడు ఏమంటారు తెలిసే, ఆ అపవాదికి మరొక పేరు పెట్టి ఏంటన్నా సైతాన్లాగా తినేత్తనం పెట్టరు బాబా అనేటువంటి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మాట్లాడతాడు. ఆ సైతానే లేక ఆ సాతానే అపవాది. మన యేసు ప్రభుల వారికి పేర్లు ఉన్నట్లుగానే ఈ అపవాది కూడా చాలా పేర్లు ఉన్నాయి దానికి. అయితే ఈ అంచె దినాలలో అపవాది యొక్క దాడి ప్రధానంగా కుటుంబముల మీద. కుటుంబము అంటే దేవుని పిల్లలరా, భార్య భర్త, భర్త భార్య,
వారికి ఉన్నట్టి పిల్లలు, ఆడపిల్లలైనా కావచ్చు, మగ పిల్లలైనా కావచ్చు, ఆ పిల్లలతో పాటు అత్త, మామ, ఇంకా ఎవరైనా కావచ్చు. ఏమన్నారంటే ఇది ఒక కుటుంబం. సరే కదండి. ఈ అంచె దినాలలో సాతాను యొక్క దాడి ప్రధానంగా కుటుంబముల మీద దాడి చేస్తున్నాడు. ఈ దాడి ఎందుకు చేస్తున్నాడంటే కట్టడానికి కాదండి. మీకు అర్థమైందండి? కట్టడానికి కాదు, ఏంటంటే పడగొట్టడానికి ఆడు ఉద్దేశించాడు. మళ్ళా చెప్తున్నాను, ఈ సాతానుడు అంచె దినాలలో కుటుంబాలను ఆడేం చేస్తున్నాడంటే బలముగా ఆడేం చేస్తున్నాడే కట్టడానికి కాదండి ఆడు పూనుకున్నది, పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇలాగ మనము చూస్తుండగా భక్తి కలిగిన కుటుంబాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అలాంటి భక్తి కలిగిన కుటుంబాలను దేవుడు కాపాడడానికి ఆయన కృప చూపుతున్నాడు. కనుక ఆ భక్తి కలిగిన కుటుంబాల దేవుని రెక్కల కిందకి రావాలని నా ఉద్దేశం. ప్రియులారా, బైబిల్లో ఎంతో మంది ఆశీర్వదించబడిన కుటుంబాలు ఉన్నాయి, భక్తి కలిగిన కుటుంబాలు ఉన్నాయి. బైబిల్లో అనేకమైన కుటుంబాల్లో మీకు తెలుసు ఏమండి, అబ్రహాము కుటుంబము, నెక్స్ట్ ఇసాకు కుటుంబం కదా. అలాగే కొత్త నిబంధనలోకి వస్తే అపొస్తలుల కాలంలో ఎవరండి, అననీయ సపీరాలు. ఒకసారి నాయకు చూడండి అందరూ, అననీయ సపీరాలు. అననీయ సపీరాలు ఏంటంటే చూస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఎవరు అనగా అపొస్తలుల కార్యంలో కనబడతారు, చచ్చిపోతారు కదా. వాళ్ళ భక్తి కలిగిన కుటుంబం. అవును, భక్తి కలిగిన కుటుంబం కనుకనే వాళ్ళ మీద ఏంటి సాతాను దాడి చేశాడు. అర్థమవుతుందండి? అది చాలా భక్తి కలిగిన వాడు. ఎంత భక్తి కలిగిన ఆనాడు అపొస్తలుల కాలములో పరిశుద్ధులతో పరిచర్య చేసిన వాళ్ళను, ప్రభు పని చేసిన వారు, దేవుని కొరకు అనగా బలమైనటి ఆధ్యాత్మికమైన జీవితాలు కలిగి అపొస్తలులతో అనగా గుర్రము వలె పరుగులెత్తి ప్రభు పని చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు అననీయ సఫీరాలు కూడా ఉన్నారు. ఇంకెవరున్నారు? అకుల్లా, ప్రిస్కిల్లా కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే దేవుని పిల్లలారా, అనేక మంది బైబిల్లో మచ్చుకు మనకి మరి కూడా వారి జీవితాలు, వారి గురించి మనకు కనబడతాయి. ఆ కోవలోనే, ఆ దారిలోనే ఒక కుటుంబం మనకు కనబడుతుంది. ఆ కుటుంబాన్ని ఈరోజు మనము చదువుకున్న కుటుంబము యేసోపు మరియల కుటుంబం. గనుక ఈ కుటుంబము బ్రతికినంతకాలం కూడా విజయవంతముగా ఆ కుటుంబము, ఆ జంట లేక ఆ యొక్క యోసేపు మరియ అనబడినటువంటి వారి యొక్క జంట విజయవంతముగా వారి కుటుంబము కొనసాగించబడినట్లుగా బైబిల్ మనకి చెప్తాది. అయితే యోసేపు కుటుంబము నుండి మనం ఈ రోజున ఒక పాఠాన్ని మనం నేర్చుకోవడానికి, ఒక సంగతి నేర్చుకోవడానికి వచ్చాం. కనుక ఆ కుటుంబం ఆశీర్వదించబడిందని మరి ఒకసారి మీకు చెప్తూ, మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి. అయితే ఈ కుటుంబాలు ఆశీర్వదించబడడానికి లేక యేసోపు కుటుంబం ఆశీర్వదించబడడానికి ముఖ్యమైన కొన్ని సంగతులు ఉన్నాయి. అవి ఏంటంటే, ఆ కుటుంబము ఆత్మీయముగా ఉన్నది. ఎలా ఉంది ఒకసారి చెప్పండి. ఎలా ఉంది ఆ కుటుంబం? ఆత్మీయముగా ఉంది. రెండవది, ఆ కుటుంబం ఆలోచన కలిగినదిగా ఉన్నది. మీకు అర్థమవుతుందా? రెండవది ఎలా ఉంది? ఆ కుటుంబం ఆలోచన కలిగినదిగా ఉన్నది. మూడవది, ఆదేశమును పాటించేదిగా ఉంది.
ఆదేశము అనగా పాటించేదిగా ఉన్నది. ఇంకా మనం చూస్తే ఆ కుటుంబము ఆదరణ కలిగినదిగా ఉన్నది. ఆ కుటుంబం ఇంకెలా ఉందంటే దేవుని పిల్లలారా, ఆశ నిగ్రహము కలిగినదిగా ఆ కుటుంబము ఉంది. ఇంకా చూస్తే ఆ కుటుంబము ఆలన పాలన కలిగిన కుటుంబముగా ఉంది. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనము ఈ 19 నుంచి 25 వచనాలు చదువుకున్నాం కదా, ఇందులోనే మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాము. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను కనుక ఈ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, ఇప్పుడు ఈ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, వాళ్ళు చేసింది ఏముందో అలాగ వాళ్ళు చేశారు కనుక వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. యోసేపు అనేటువంటి వాడి గురించి మరి గురించి చెప్తున్నాను. ఆ ఇంటిలో యోసేపు ముఖ్యమైన పాత్ర. ఒకసారి అందరూ ఒక స్తోత్రం చెప్పండి. ముఖ్యమైన కుటుంబానికి ముఖ్యమైన పాత్రధారి ఎవరు? కుటుంబానికి ఎవరు? పురుషుడు లేక భర్త, తర్వాత స్త్రీ లేక ఇంట్లో భార్య. గనుక ఈ కుటుంబము మొట్టమొదటిగా ఎలా ఉందో తెలుసంటే ఆత్మీయముగా ఉంది. ఏమండి, ఆత్మీయముగా ఉందని మనము చెప్పడానికి ఈ 1వ అధ్యాయం 19వ వచనం చదివితే మనకి అర్థమవుతుంది. చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? ఆమె ఎవరవిడి? మరియ గారు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి చాలు. వింటున్నదా? యోసేపు నీతిమంతుడయుండి అంటే ఆ ఇంటిలో యజమానురాలు అనబడినంటి మరియా నీతి కలిగిన వారిగా మనకి కనబడతారు. అయితే మనకు యోసేపు నీతిమంతుడై ఉండి, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆత్మీయముగా ఉంటారో వారు నీతిమంతులుగా బతకాలనుకుంటారు. ఆత్మీయ అనేది దేవుని నీతిలో ప్రారంభించబడతాది. మీకు అర్థమైందండి? ఆత్మీయత ఎప్పుడు కనపడుతుంది అని అంటే, ఆత్మీయంగా నీవు ఉన్నావు అని ప్రజలు చూసినప్పుడు, దేవుడు చూసినప్పుడు, ఈ ఆత్మీయత అనేది దేవుని నీతి అనేది నీలో ఉంటే ప్రారంభించబడేది ఏంటో తెలుసండి? ఆత్మీయత. నీతి లేకుండా ఆత్మీయముగా ఎవరు బ్రతకలేరు, ఉండలేరు, జీవించలేరు. కనుక ఆత్మీయముగా ఉండడానికి నువ్వు ప్రారంభించాలి. అప్పుడు నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ఆత్మీయంగా ఉండాలి అని అంటే దానికి ముందు నువ్వు నీతిగా ఉండాలి. మన కుటుంబాలు ఆర్థికంగా కాదు ఉండడం, మన కుటుంబాలు ఆర్థికంగా ఉండడం కాదు. ఎలా ఉండాలో తెలుసండి? ఆత్మీయముగా ఎదగాలి. ఈరోజున ఎక్కువగా ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ సంఘములకు వెళ్ళినా, ఏ సమాజంలో క్రైస్తవ పిల్లలను తట్టి తరిమి చూస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, ఆర్థికంగా పైకి రావాలని, ఎంతో ఉన్నత స్థానంలో ఉండాలని, ఎంతో ఉన్నతమైన పరిస్థితుల్లో బ్రతకాలని, బాగా కలిగి ఉండాలని ఏం చేస్తున్నారంటే ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నారు. కానీ దేవుని పిల్లలారా, ఆ కుటుంబము ఆత్మీయముగా ఎదుగుతుందా? ఆత్మీయముగా ప్రార్థిస్తుందా? ఆత్మీయముగా దేవుని అడుగుతుందా? ఆత్మీయంగా మాట్లాడుతుందా? ఆత్మీయముగా బ్రతుకుతుందా?
రాత్రి వచ్చిన వాడికి అర్థమవుతుంది, శనివారం వచ్చిన వాళ్ళు రాత్రి మనము ఎలాంటి మాటలు మాట్లాడాలి అనే అంశం మీద మాట్లాడాలి. మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి అనే విషయం గురించి చాలా మాటలు మాట్లాడాలి. మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నామో, అసలు మన దేవుని పిల్లల మీద రాత్రి మాట్లాడటం జరిగింది. ప్రియమైన వాళ్ళదా, దయచేసి ఇక్కడ మనము దేవుని పిల్లల మీద ఆత్మీయముగా దానికంటే ఆర్థికంగా ఎదగాలని ఆలోచిస్తున్నట్టు వారికి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎదుగు, అప్పుడు నీకు ఏం జరుగుతుంది? ఆర్థికంగా ఎదుగుతావు. మొదటిగా ఆర్థికంగా ఎదగడం ప్రారంభించావా, ఆత్మీయముగా పడిపోతావు. ఆత్మీయముగా ఎదుగుతున్నావా? ప్రార్థన ఉందా, వాక్యం ఉందా, దేవుని సహవాసం ఉందా, పరిశుద్ధత ఉందా, నీతి ఉందా, దేవుని కొరకు అనగా ఏమండి దైవ కార్యముల పట్ల నీకు ఆసక్తి ఉందా? నీకు ఆసక్తి ఉండదు. కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఏమనుకుంటున్నావు? అది ఉంది, ఇది ఉంది, దాంట్లో ఎదగాలనుకుంటున్నావు. కానీ నీ ముందు దేవుడు పెట్టినట్టు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని లేదు. నీకు ఒక ఎకరం బలం కావాలి, నీకు ఒక బంగారం కావాలి, మంచి వస్త్రాలు కావాలి, ఒక ఇల్లు కావాలి. కనుక ఈ రోజున నేను కష్టపడాలి, ఈ రోజున నేను బ్రతకాలి, ఈ రోజున నేను అలా కొనసాగించబడాలి. మంచిదండి, నేను కాదనట్లేదు. ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చును గాక. కానీ అది ఇవ్వాలి అని అంటే దేవుడి పిల్లలరా ఆత్మీయంగా ఎదగాలి కదా, ఆత్మీయంగా నడవాలి. ఇక్కడ యేసేపు కుటుంబము దేవుని బిడ్డలను ఆశీర్వదించబడడానికి ముందుగా ఎవరిని పెట్టుకున్నాడు తెలుసా? ఆత్మీయ జీవితాన్ని పెట్టుకున్నాడు. ఆత్మీయ కార్యాలు చూశాడు ముందుగా. నీ కార్యాలు కాదు, పక్కల కార్యాలు కాదు, పక్క పనులు కాదు, ఎదుట దేవుని పనులు, దేవుని సంగతులు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు దేవుడు పెట్టాడు. వాటిని కొనసాగించు, దేవుడిని జీవిస్తాడు. అదే కదా యేసు ప్రభు చెప్పాడు అక్కడ మత్తయి రాసిన సువార్త. మీకు తెలుసా? తెలుసు. 7వ అధ్యాయం 31-30 వచ్చిన నా నీతి నేను రాజ్యమును మొదలు ఎత్తుకుని ఏంటంటే నా నీతి నేను రాజ్యమును మొదలు ఎత్తుకుని ఏది ఎత్తుకాలి? కనుక నువ్వు అనగా ఏది ఎదుగుతున్నావు? ఆర్థికంగా పైకి రావాలని. మంచిదే, ఆర్థికంగా ఎదగడానికి టైం నీకుంది. టైము అనగా ఆర్థికంగా నువ్వు పైకి రావడానికి టైం నీకుంది. కానీ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆత్మీయంగా ఎదగడానికి నీకు టైం కొద్దిగానే కనబడుతుంది. ఎక్కువ టైం దానికి పెడుతున్నావు అనగా ఆత్మీయంగా ఎదగడానికి అనగా లేదు. మంచిదేనండి, మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను, మీరందరూ మంచిగా ఉంటేనే నేను దేవుని స్తుతిస్తాను. ప్రభువా ఈ పిల్లల్ని ఆశీర్వదించావు నాయన, సంతోషం కదంటారా? ఏమో మీకు ఆలోచించండి, మీ యజమానులు కష్టపడి పైకి వచ్చారు అనుకోండి, ఇంకా కష్టపడి పైకి రావాలని మీకు భార్యలకు ఉంటుందేమో, కానీ పాస్టర్ గారికి అయితే దేవుడు దీవించాడని సంతోషిస్తారు. కనుక భార్య మీరు కష్టపడి పైకి వస్తుంటే అనగా సంతోషించేది ఎవరు అంటే దేవుని యొక్క సేవకుడు. కానీ దాంతో పాటు కూడా సేవకుడు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఆత్మీయముగా ఎదగాలి. నేను చెప్తున్నాను, దేవుని పిల్లలైన మీరు మీ జీవితాలలో ఎక్కడ ప్రార్థన కొదువైందో, ఎక్కడ ప్రార్థన తక్కువైందో, ఎక్కడ వాక్యము తక్కువైందో, ఎక్కడ నీ జీవితంలో అపవిత్రత చోటిస్తుందో, ఎక్కడ నీ జీవితంలో పాపానికి చోటిస్తుందో, అంటే నీ జీవితంలో ఏం చేస్తున్నా కదా, ఆత్మీయ ఎదుగుదల తగ్గిపోయిందనమాట. ఆత్మీయ ఎదుగుదల నీలో జీర్ణించుకుపోతుందనమాట, కుచించిపోతుందనమాట. దయచేసి గమనించండి, ప్రభునందు ప్రేమితో ఈ ఆఖరి దినాలలో, అంచు దినాలలో అపవాది యొక్క దాడి ఏంటో తెలుసా? వెళ్ళు ప్రార్థనకి అంతగా ఉపవాసం ప్రార్థన చేయాలా, అంతగా శనివారం ప్రార్థన చేయాలా, అంతగా మంగళవారం ప్రార్థన చేయాలా, అంతగా ఇంటికాడ ప్రార్థన చేయాలా, అంతగా సభల్లో ప్రార్థన చేయాలా, అంతగా వాక్యం చదివేయాలా.
చేయాలా, అంతగా అనగా పరిచర్య చేయాలా, అంతగా కూటాల్లో పాల్గొనాలా, అంతగా అపవాది దాడి మామూలుగా లేదండి. కనుక సమయం ఉన్నప్పుడు ఎందుకంటే దయచేసి నీ ఇంటిని చూడు, నీ పరిస్థితిని చూడు, అది చూడు, ఇది చూడు అని ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎదగవలసిన సమయంలో దేవుని పిల్లలారా, ఆత్మీయముగా ఆశీర్వదించబడవలసిన సమయంలో అపవాది ఈ రోజున అంచె దినాలలో ప్రతి కుటుంబాన్ని దాడి చేస్తున్న సంగతిని మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా కూర్చుని చతికిలు పడి కదవలేని వారిగా అయిపోయారు. ఎక్కడేసిన గొంగలే తిరిగి వచ్చేటప్పటిగా అక్కడే ఉన్నట్లుగా, ఎక్కడేసిన గొంగలు అక్కడే అంటారు కదా, అంటే ఎక్కడేసిన గొంగలు అంటే అక్కడే అందరికి మనం ఎవరన్నా ఇల్లు తీస్తే బాగుంటుంది, కానీ అక్కడ వేసింది అనగా అక్కడే ఉంది అంటే దాన్ని అక్కడే. అలాగే మీ ఆత్మీయ జీవితాల్లో అలాగా ఉండడానికి వీలు లేదని ప్రభు అయిన దేవుడు ఈరోజు మీతో మంచిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలగనుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ. మీరందరూ కూడా మీరు అనుకుంటున్నారు సంఘ సావాసాన్ని, సంఘం యొక్క క్రమాలను మానేసి ఆదివారం ఒక రోజు వచ్చేస్తే మీకు ఆశీర్వాదం కాదు, కానీ అది ఒక్కొక్క పక్క నుంచి ఏమైపోతుందో తెలుసంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదివారం ఆరాధన రావాలి, మరి సంఘంలో ప్రార్థన దినాన్ని వస్తున్నావా? సంఘములో ప్రార్థన చేయాలి వస్తున్నావా? సంఘములో అనగా పరిచర్య ఎదగాలి వస్తున్నావా? ఎదగాలి 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 కదా అంటే అనుకుంటే ఒక పాట పాడేవాడు నేను, ఎదగాలి ఎదగాలి మనమంతా ఎదగాలి, యేసు రూపం దాల్చి ఎదగాలి, ఎదగాలంటే మనం ఏమి చెయ్యాలి, ముక్కోపు అని మురికి పోవాలి అని పాట పాడేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఎదగాలి ఎదగాలి అంటే యేసు రూపం రావాలి. యేసు రూపం ఎప్పుడు వస్తాం? మనము ప్రార్థన చేసినప్పుడు వస్తాం, సంఘములో ప్రార్థన చేసినప్పుడు వస్తాం, సావాసములో ప్రార్థన చేసినప్పుడు వస్తాం. నేను అన్నది నీ ఇంటికాడ ప్రార్థన చేసుకుంటలేదని అంటలేదు, ఎక్కడెక్కడో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ప్రార్థన చేసుకుంటలేదు అంటలేదు నేను. నీ సావాసములో నీకు ప్రార్థన అవసరం అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పింది కాదండి, ప్రభు చెప్పిన మనకు కావాలంటే బైబిల్ తిరగేసి చూసుకోండి. సావాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న మీ జీవితాల్లో మీ కోరికను దేవుడు తీర్చాలని చూస్తున్నాడు, మీ కోరికను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. కనుక ప్రార్థన ఉందా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనలు అనగా కొనసాగించబడుతుందా? ఆలోచించండి. ఏమండి పర్వాలేదు లేదండి, దేవుని పిల్లలరా ఆలోచించండి. పర్వాలేదు లేండి అని అనుకుంటున్నారా? ఏమంటే ప్రార్థన లేని వారికి శోధన అండి, ప్రార్థన లేని వారికి శోధన. కనుక యేసేపు ఎలా ఉన్నాడో తెలుసా? నీతిమంతుడుగా కనబడుతున్నాడు. అంటే ఏ ఇంటిలో నీతి ఉంటుందో, ఏ ఇంటిలో నీతి కార్యాలు ఉంటాయో, ఏ ఇంటిలో నీతి కలిగిన మాటలు ఉంటాయో, మాట నీతిమంతుని ఇంట్లో ఏముంటుంది? నీతిమంతుని ఇంట్లో ఏముంటుంది అంటారా? తెయ్యండి ఒకసారి. నీతిమంతుని ఇంట్లో అంటండి బైబిల్ గ్రంథంలో వచ్చి నీతిమంతుని ఇల్లు ఎలాగ ఉంటారు? ఎంత గ్రంథంలో వచ్చి 118 118 కీర్తన 15వ వచనములో నీతిమంతుని గుడారము, గుడారము అంటే గుడారం అంటే ఇల్లు, నీతిమంతుని గుడారములో ఏమిటో తెలుసా? రక్షణ కూర్చుని సునాదం వినబడును. ఇంకా ఏమంటే యెహోవా దక్షిణాస్తము శాస్త్ర కార్యములో చేయను. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు దేవుడు కార్యాలు? సహస్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, శాస్త్ర కార్యాలు, గొప్ప కార్యాలు, మన కంటికి కనబడని గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తానంటే నీతిమంతుడుగా నువ్వు బ్రతికినప్పుడు. యేసేపు ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంది, ఆశీర్వదింపబడినట్టుగా ఉంది. ఆ కుటుంబంలో తన భార్య, తన పిల్లల కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడానికి మొట్టమొదటిగా యేసేపు ఆత్మీయముగా ఉన్నాడు. ఆ ఆత్మీయంగా ఉండడం మనకి ఏం కనపడుతుందంటే, దేవుని పిల్లలారా గమనిద్దాం, మన కుటుంబాలు కూడా ఆర్థికంగా ఉండాలని మనము కోరుకుంటున్నట్టు మనము ఒక మెట్టు పైన మనము
మనము ఉండవలసిన ఏంటో తెలుసంటే ఆత్మీయముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నువ్వు ఆత్మీయంగా ఉంటున్నావా? నువ్వు మాట్లాడే మాటలు ఆత్మీయంగా ఉన్నవా? నువ్వు నడిచే నడవడి ఆత్మీయంగా ఉందా? నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఆత్మీయముగా ఉన్నదా? ఆత్మీయంగా ఉన్నది అంటే నీ దగ్గర నీతి ఉంది. ఆత్మీయంగా బ్రతుకు నడుస్తున్నావంటే నువ్వు నీతిగా ఉన్నావు. ఈ విషయాన్ని మరి మర్చిపోవద్దు. యేసోబు కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం. అనగా మరియా అనబడిన యేసోబుల మరియ కుటుంబాలు ఆశీర్వదించబడి. నీతిలో నీతి ఉండాలి, నీ మాటల్లో నీతి ఉండాలి, నీ నడవడిలో నీతి ఉండాలి, నీ ఉద్దేశాలన్నింటిలో కూడా నీతి తప్ప ఏది ఉండకూడదు. అదే అంటున్నాడు, నీతిమంతుని గుడారములో రక్షణ కూర్చుని సునాదం వినబడుతుంది. ఆ నీతిమంతునికి దేవుడు సహస్య కార్యాలు చేస్తాడట. సహస్య కార్యాలు, అసలు సహస్య కార్యాలు ఎవరు చేయగలరండి? ఈ లోకంలో ఎవరు చేయలేరు, కానీ దేవుడే చేయగలడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక నీ ఇల్లు ఆశీర్వదించబడటానికి రెండవది ఏంటో తెలుసా? యేసోబు ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. ఆలోచించాలండి. 20వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం 1వ అధ్యాయం 20వ వచనములో ఏమున్నది? అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, చూడండి, ఇదిగో ప్రభువు దూత స్వప్నందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడా యేసోబు నీ భార్య, మీ భార్య మరి మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగి. చాలు, సరిపోతుంది. మనకి కావాల్సిన మాట ఏంటంటే ఇక్కడ ఏమిటండి? ఆలోచన. యేసోబు ఏం ఆలోచిస్తున్నాడు? ఇక్కడ ఆలోచించే వాళ్ళు ఎవరండి? యేసోబు ఒక నీతిమంతుడు. ఏమండి? ఆలోచిస్తున్నాడు. దేని కొరకు ఆలోచిస్తున్నాడంటే తనకు ప్రదానము చేయబడిన, ఏం చేయబడిందండి? ప్రదానము చేయబడిన అంటే కదా, మొదటిగా ఏం చేసుకుంటాం? ప్రదానం చేస్తాం. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం? మనం అనుకున్నప్పుడు చేసుకుంటాం. ముందు ప్రదానం జరగాలి. ఆ ప్రదానంలో ఏం జరుగుతుంది? ప్రధానంలో క్రైస్తవ పెళ్లిళ్ళు, కానీ బైబిల్లో కూడా పెళ్లిళ్ళు ప్రధానం ఏం జరుగుతుంది? ఏమంటే అటు కళ్ళుకుండి ఇటు కళ్ళుకుండి అనగా చేతులు మార్చుకుంటామా? ఆదికాండంలో ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా, మన ప్రధానానికి కావాల్సిన విషయాలన్నీ కూడా. అంటే ఆ పెళ్లి కుమార్తెకి తీసుకొచ్చినట్టు పెళ్లి కొడుకు తరపు వాడు చీరలు, అనగా నగలు, ఇంకోటి అన్ని కూడా అక్కడ వేసి అక్కడ ఒక పెద్ద ఏమో జరుగుతుంది? ప్రార్థనే జరుగుతుంది. ఇది ప్రధానం. ఏమండి? కనుక దయచేసి ఆలోచించండి. క్రైస్తవ పెళ్లిళ్ళంటే ఏదో తూతూ మంత్రంగా అడగండి, ఏంటంటే ఎలా పడితే అలా చేసుకోవడానికి కాదు. మీకు తెలియకపోతే పాస్టర్ గారిని అడగాలి. పాస్టర్ గారు చేస్తుంటే ఆయన అడ్డుకోకూడదు. ఇక అర్థమవుతుందా? ఇక్కడ ప్రదానము చేయబడిన విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రదానము చేయబడిన చాలా దినములకు అనగా దేవుని బిడ్డరా ఏంటంటే వాళ్ళకి వివాహం జరిగి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ప్రధానం మాత్రమే చేయబడింది. అయితే అలాంటి సిస్టర్ గారిని, మరియ గారిని గురించి ఆలోచన చేస్తున్నాడు. అని ఏమని సరే అందరూ స్తోత్రం చెప్పండి. ప్రధానం చేయబడిన తర్వాత, పెళ్లి చూపులైన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అక్కడేమో పెళ్లి కొడుకు ఉంటాడు, ఇక్కడే పెళ్లి కూతురు ఉందనుకుందాం. లేకపోతే ఇక్కడే పెళ్లి కొడుకు ఉన్నాడు, అక్కడే పెళ్లి కూతురు ఉందనుకోండి. వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు కదా. ఆలోచించుకోలేదా? చెప్పరేంటండి, పెళ్ళైన వాడు చెప్పరు, మీరు ఆలోచించి. నేనైతే ఆలోచించుకున్నాను. సిగ్గుపడే విషయాలు ఏంటంటే, తప్పేంటు తప్పులకి అయితే మాత్రం సిగ్గుపడతాం, నిజానికి సిగ్గుపడతాం. ఏంటంటే ఆలోచించుకుంటాం కదా, నా భార్య వచ్చిన తర్వాత ఇలాగుండాలని, అలాగుండాలని, నా కుటుంబం ఇలాగుండాలని, అలాగుండాలని. అక్కడేమో అనుకుంటుంది, సిస్టర్ గారు ఏమనుకుంటుంది, నా పెళ్ళి అయిన తర్వాత నా భర్తను ఎలా చూసుకోవాలని, మా అత్తగారిని ఎలా చూసుకోవాలని, అలా చూసుకోవాలని, ఎలా చూసుకోవాలని, ఒకవేళ మా ఇల్లు చెన్నీళ్ళే కానీ వెళ్ళిన తర్వాత మా ఆయన నుంచి పెద్ద ఇల్లు కట్టించుకోవాలని ఆలోచించుకోరా. ఆలోచించు. కానీ ఇక్కడ యేసోబు ఆలోచన వేరుగా ఉంది.
ఇక్కడ యేసపు ఆలోచిస్తున్న అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఏ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, అక్కడ పైన రాయలేదు కానీ ఆ సంగతులను దేవుడు బయలుపరుచుచున్నాడు దేవుని దూత ద్వారా. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది? ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా అన్నప్పుడు ఏం చేయాలి? దీనికి పై వచనాల్లో 18 వచనాల్లో 17 వచనాల్లో లేదా పై వచనాలు 16 వచనాల్లో అతను ఏ సంగతుల గురించి ఆలోచించుకుంటున్నాడో ఏం చేయాలి? రాయాలి, అతను చెప్పాలి. కానీ ఆలోచించుకుంటున్నాడు కానీ బయలు చేయట్లేదు, మాట్లాడట్లేదు. వాడు మాత్రమే తనకు ఆలోచన. దేవుని పిల్లల కొంతమందికి అంటే ఆలోచనలో లోనే ఉంటాయి. దయచేసి మనకి పైకి చెప్పుకున్నా లోపల ఉన్నా కానీ మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు అంటారా కాదంటారా? మన యేసు దేవుడు అన్న వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మలాకీ గ్రంథంలో చెప్తాడు, చదవక్కర్లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునిచుండగా యెహోవా ఏం చేశాడా? ఎన్నాడంటండి ఏంటి అనగా ఒకరి ముఖాలు ఒకరెట్టుకుని ఒకరి నోట్లు ఒకరెట్టుకుని పక్కోడికి వినబడకోకుండా మాట్లాడిన మాటల దగ్గర ఎవరు వచ్చారంటే పక్కకు వచ్చి ఆయన చూపెట్టి ఎంత సైలెంట్ గా మాట్లాడుకున్నా ఆయనకి వినపడది. నీ పక్కోడికి వినపడకపోవచ్చు కానీ దేవుని పిల్లలారా, కనుక వాక్యం సెలవిస్తుంది తన ఆలోచనలో దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. మాట చెప్తాను మీకు, ఒక విషయం చెప్తాను మీకు. ఇక్కడ యేసోబు యొక్క ఆలోచన ఎరిగిన వాడు యెహోవా యందు భయభక్తులు కలిగి మాట్లాడుకుంటుంటే ఆయన వాళ్ళ పక్కనే ఉన్నాడని సంగతే తెలియకుండా మాట్లాడుకుంటుండగా ఆయన ఎంతో ఉన్నాడని చెప్తూ ఉంటే ఈ రోజున నీ విషయంలో నా విషయంలో ఆయన వింటాడా? చెప్పండి గట్టిగానే. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా అది నా కొరకు చేసిన, మా పిల్లల కొరకు చేసిన, సంఘం కొరకు చేసిన, సహోదరుల కొరకు చేసిన ఏం చేయాలి? ఏంటి దేవుడు చెప్తున్నాడు అనేది నాకు నమ్మకం. దేవునికి స్తోత్రం. ఎలాగ నమ్మకం నాకు? ఇక్కడ రాశాడు కదా. ఇది నమ్మకపోతే ఇంకేంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏలియా గారు నా దగ్గరకు వచ్చారు. అయ్యా చిన్న ప్రార్థన చేస్తుందండి అని అడిగారు. అది కూడా మీరు చేయండి. ఆయన సాక్ష్యం చెప్పలేదు. అయ్యా వ్యాపారం మళ్ళీ నేను అనగా వసూలు చేసుకుంటున్నాను కనుక మళ్ళీ దీన్ని మళ్ళీ వ్యాపారం మళ్ళీ చేసి వస్తువులన్నీ తెచ్చి అందరికీ ఇవ్వాలనుకుంటున్నాం కనుక ఆర్థికంగా డబ్బు కొంత ఉందండి, కొంత సహాయం కావాలంటే అది కొనసాగించబడినట్లుగా అలాగే మాకు రావాల్సింది కూడా మరి దయచేసి అవి వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు వింటాడు, దేవుడు వింటాడు కదా, దేవుడు సహాయం చేస్తాడు. కనుక మేము ప్రార్థన చేస్తున్న విషయంలో మరొక ఆయన వ్యాపారం గురించి అడిగాడు. మరొక ఆ వ్యాపారం కలిగిన ఆమె అనగా ఒక చిన్న ఆటో కొనుక్కోవాలన్నాడు. ఇలాగా ఏమండి కూరగాయల వ్యాపారం ఆటో కొనుక్కోవాలని ఇంకొక ఆయన అడిగాడు. ఇలాగ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వింటాడా వినడా ప్రార్థన? ఏమండి రహస్యంగా మనం మాట్లాడుకుంటుంటే ఎవరికి వినపడకుండా మాట్లాడుకుంటుండగా అయితే బహిరంగంగా దేవా 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 నేను దరిద్రులను దిక్కులను నాకు సహాయం చేయ పలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను వాళ్ళకి సహాయం చేయని అడుగుతూ ఉంటే దేవుడు చేయని దేవుడు కాదు. దేవుని స్తోత్రం. అందుకే లేఖనం చెప్తుంది, వాక్యం చెప్తుంది, విననేరకుండానట్లుగా ఆయన శివమంతము గారు నీకు అనగా అడిగిన దాన్ని సహాయం చేయడానికి ఆయన హస్తం కూర్చగానే అలాంటి దేవుడు మన దేవుడు. ఒకసారి మన దేవునికి స్తోత్రం చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? సంతోషంగా తప్పట్లో పట్టగలరా? మంచి యేసయ్యకే తప్పట్లో పడతాం, పాస్టర్ గారికి తప్పట్లో పట్టదు. ఏది స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా కదా. ఏమండి ఎవరెవరికి ఎందుకు పనికిదారులు అందరికీ తప్పట్లు పడతాం, యేసయ్యకి తప్పట్లు పడతాం. ఎందుకో తెలుసు అంటే మన ప్రార్థన లేని దేవుడు ఆయన. ఇక్కడ యేసయ్య చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ఏంటంటే తనకు ప్రదానము చేయబడినట్టు మరియా ఎలా ఉందంటే తనకి ప్రదానం చేయబడిన మరి ఎలా ఉందండి? గర్భవతిగా ఉన్న సంగతి అతనికి వినపడిందంటండి. అయితే ఇతడు నీతిమంతుడై ఉన్నాడు కనుక తనని విడిచిపెట్టి అల్లరి చేసి ఇంకోటి చేస్తే యూదులలో ఇలాంటి నీచ కార్యం చేస్తే, ఎలాంటి నీచ కార్యం యూదులలో అంటే
దేవుని పిల్లలలో అలాంటి ఉండకూడదు. యూదులలో ఎవరైనా వివాహము కాకుండా పాత నిబంధనలో, సంఖ్యాకాండములో, ద్వితోపదేశ కాండములలో, ఈ యొక్క లేవి కాండములలో ఎవరైనానో అనగా కన్యక అనబడని పెళ్లి కాని స్త్రీ అనగా ఒకవేళ గర్భవతి అయిందనుకోండి, ఆమె ఏం చేయబడుతుంది? శిక్షకు అర్హురాలుగా ఉంటది. దేవుని బిడ్డలారా, ఒక జలం ఉంటది, ఆ జలమును తాగిస్తారు. ఒకవేళ ఆమె పాపం చేస్తే ఆమె యొక్క నడుము పడిపోతుందటండి, ఎందుకు పనికి రాకుండా పోతుందని బైబిల్లో రాయబడింది. అంటే మీకు ఎందుకు చెప్తానంటే విషయంలో, ఒకవేళ ఈ యొక్క యేసోపు యూదుడు కదా, మరియమ్మ యూదురాలు కదా, అయితే ఈ సమయంలో మీకు అర్థమవుతుందండి, యూదుడు కదా, మరియమ్మ కూడా యూదురాలు కదా. ఒకవేళ యూదులకు తెలిస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆవిడ కొట్టేస్తారు, చంపేస్తారు కదండి. మనం చదువుకుంటాం కదా, యోహాను వార్తలో ఒక స్త్రీ పాపం చేస్తే యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు కదా. వస్తే అందరూ కలిసి రాళ్ళు కొట్టి చంపాలనుకుంటే యేసు నువ్వేం చేస్తావని అని అడిగారు కదా. అప్పుడు ఆయన చెప్పిన సమాధానము, మీలో పాపం చేయని వాడు ఎవడు మొదట రాయండి ఏంటి అన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ మీద ఎవరు రాయి వేయలేదు, యేసు కూడా రాయి వేయకోకుండా అమ్మ నువ్వు ఇంకా పాపం చేయకున్నాడు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ తప్పు చేసిన వాళ్ళని ఆయన దండిస్తారు, చంపేయటం కూడా జరుగుతుంది. ఇలాంటి అనగా హత్య, ఇలాంటి తప్పు మరి పరిస్థితులను బయట పెట్టి ఈమెకి మరణానికి కారణం అవ్వకూడదు, అల్లరికి కారణం అవ్వకూడదు అని అనుకున్నాడేమో యేసోబు. దేవుని పిల్లరా, అతడు ఆలోచించుకొని చుండగా ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయండి. ఎందుకు అమాయకురాలని నేను అనగా బయట పెట్టడం. కానీ నువ్వు పక్క నుంచి ఏమో మరీ గురించి అందరూ ఎలా చెప్పుకుంటారో తెలుసానండి, గుణవంతురాలు, శీలవంతురాలు, పవిత్రురాలు, మంచిది, అలాగా ఇలాగా మంచిగా చెప్పుకుంటుంటే ఆ మాటలు పక్క నుంచి ఈ కొంచెం ఇవన్నీ ఆలోచనలు. నీ శివరాకరికి ఏమైపోయిందంటే, కొద్ది రోజులు అతనికి ఎలాగనిపించిందంటే, ఏం చేయాలో అర్థం లేకుండా ఏడుస్తూ కుంగిపోయి అలా నిద్ర పట్టిన కొన్ని రోజులు ఉన్న శివరాకరికి కుంగిపోతుండగా ఆ నీరసానికి నిద్ర పట్టేసింది సోపకి. ఆ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్రలో గబ్రియేలు అని దూతను దేవుడు పంపించాడు. హల్లెలూయా. పంపిస్తాడండి. దేవుని పిల్లలారా, మన సహాయం కొరకే దేవుడు ఏదైనా చేస్తాడు. ఈ రోజున దేవుని పిల్లలైన మీరు మీ ఆలోచనలన్నీ దేవుని దగ్గర పెట్టండి, మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టండి. మీ పిల్లల ఆలోచనలు, మీ భర్త ఆలోచనలు, మీ భార్య ఆలోచనలు, మీ కుటుంబ ఆలోచనలని దేవుని దగ్గరికి తీసుకురండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు సహాయం చేయండి. మీ ఆలోచనలన్నీ తీసుకుని వెళ్ళి ఎవరెవరికో పంచుకుంటే, షేర్ చేసుకుంటే, ఏదో చేసుకుంటే, ఒకవేళ వాళ్ళు చేయొచ్చు, చేస్తే కొంతమందిగా చేయొచ్చు, కొంతమంది చేయకోకుండా అల్లర కట్టచ్చు. రకాలుగా ఉంటుందండి. ఒక విధంగా చేయొచ్చు, చేస్తే కొంతవరకు చేయొచ్చు, అంత చేయలేదు. మరి ఒక భాగాన్ని మనం ఆలోచన చేస్తే చేయటం వదిలిపెట్టండి అనగా అల్లరగా గొడవలుగా రభసగా ప్రయత్నాలన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి ఆ పరిస్థితుల్లో. అందుకే నేను చెప్తున్నాను, ఎందుకండి దేవుని దగ్గరికి రావచ్చు కదా, మీ ఆలోచనలను దేవునికి చెప్పుకోవచ్చు కదా, దేవునితో మాట్లాడచ్చు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు కదా, ప్రార్థన అనే గుంపులో కూడుకోవచ్చు కదా, మీ ఆలోచనలను దేవునితో చెప్పుకోవచ్చు కదా. అంటే దేవుని పిల్లలరా, దేవుడు ఎందుకు సహాయం ఇచ్చాడు? నీ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటే నీ ప్రార్థన ఎందుకు వినడం అనే విషయాన్ని మరొకసారి నేను చెప్తూ, దేవుడు ఖచ్చితంగా వింటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 4వ కీర్తనలో చెప్పినట్లుగా సదవకములు అనగా అక్కడ 4వ కీర్తనలో చెప్పిన మాట ఏంటో తెలుసంటే, ఇరుకిలో నాకు విశాలత కలిగించిన దేవుడు నీవే అని ప్రార్థన చేస్తాడు. నీ ఇరుకులో ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయడా? నీ భర్త అనగా నీ భార్య అనబడినండి మీరు ప్రభు సన్నిధుల్లో ఆలోచన కలిగి, మా పిల్లల ఆత్మీయముగా ఉండాలి, మన పిల్లలు మన కుటుంబం ఆత్మీయముగా ఉండాలి, దేవుని ఉద్దేశాలే మన పిల్లలకు ఆలోచన రావాలి, మన పిల్లలు మాత్రమే దేవుని ఉద్దేశాలు కలిగిన వారుగా ఉండాలని ఒక ఆలోచన దేవుని దగ్గర, కుటుంబము లేదా కుటుంబంలో భర్త, కుటుంబంలోనే భార్య అనబడిన వారు దేవుని సన్నిధిలో ఆలోచన కలిగి ఉంటే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదా? ఆలోచించండి. ఈరోజు ఆలోచించండి.
యేసోబు ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. యేసోబు ఆలోచన మామూలు ఆలోచన కాదండి, అది మామూలు ఆలోచన కాదటండి. వాక్యంలో చెప్పబడింది కాదటండి, ప్రార్థనాపూర్వకమైన ఆలోచన. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునుచుండగా, అంటే మీరేమనుకుంటున్నారు? కూర్చుని పక్కన కూర్చుని అనగా ఆలోచించుకుంటున్నాడు అనుకుంటారా? కాదు కాదు, ప్రార్థనాపూర్వకంగా దేవుడి దగ్గర ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తున్నాడు. నువ్వు ఒక పని ప్రారంభిస్తావా, ఆలోచన కలుగుండు, అది ప్రార్థనతో ప్రారంభించు. ఒక ఇల్లు కట్టుకుంటావా, ఆలోచించు, కానీ అది ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించు. ఒక బిడ్డని అనగా పలాని పనికి పంపించాలనుకుంటావా, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి పంపించు. ఇంకా చెప్పనక్కర్లేక మీరు ఏం చేసిన ప్రార్థనాపూర్వకంగా చేయాలి. ఏదైనా ప్రతిదీ కూడా ప్రార్థనాపూర్వకంగా చేయాలి. అది చిన్నదే కదా అన్ని వెంటనే నీవు అలాగ తొందరపడకూడదు. కనుక పెద్దది కదా ఫాస్ట్గా ఉండాలి అనేది కాదు 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 పెద్దదైన చిన్నదైన ప్రార్థనాపూర్వకమైన ఆలోచన దేవుని దగ్గర పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆలోచన యావస్థ అంతా ఏం చేస్తాడు? కీర్తన గ్రంథంలో అంటాడు, ప్రార్థించినప్పుడు నీ ఆలోచన యావస్తు కొంత కాదు, ఏదో కొంత చేసి కొంత కాదు. మనుషుడు కాదంటే కొంత చేసి కొంత చేసేవాడు మనుషుడైతే, దేవుడు యావత్తు చేసేవాడు, అంతా చేసేవాడు. ఈ రోజున చెప్తున్నాను, నీ ఆలోచనలు ప్రభు దగ్గర పెట్టు. ఈ రోజున ఆలోచనలు దేవుని దగ్గర పెట్టుకోకుండా అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, నేను అలాగుండాలనుకుంటున్నాను, నేను ఇలాగుండాలనుకుంటున్నాను అంటూ నీ ఇష్టానుసారంగా నీ సముద్రుని ఆధారం చేసుకుని ప్రారంభించబోతు. దయచేసి ప్లీజ్, దేవుడు వాక్యం చెప్తుంది, మాట్లాడుతుంది అనగా నీ ఆలోచన ప్రార్థనాపూర్వకమైన ఆలోచన. అందుకే ఆ కుటుంబం ఎలా ఉందో తెలుసండి, ఆశీర్వదించబడిన కుటుంబం ఉంది. దయచేసి యేసోబు మరియల కుటుంబం గురించి మీరు బైబిల్ జాగ్రత్తగా, అంటే ఒక్క దుక్కునే ఉండదండి ఇవన్నీ కూడా. ఎక్కడెక్కడో మత్తయి సువార్తలు, లూకా సువార్తలు, అనగా యోహాను సువార్తలు ఎక్కడెక్కడైతే యేసోబు గురించి, మరి గురించి, వారి కుటుంబాల గురించి రాసి ఉంది, అవన్నీ ఒక దుక్కును తెచ్చుకుని, ఒక దుక్కును పెట్టుకుని వాటిని చదివి ఆలోచిస్తే ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉందో మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆలోచనలో యేసోబు పెట్టినట్లుగా, మరియ పెట్టినట్లుగా, యేసోబు కుటుంబము అనగా దేవుని దగ్గర తన ఆలోచనలన్నీ కూడా కలిపినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, అలాంటి కుటుంబం ఆశీర్వదించబడకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. మూడవదిగా ఆదేశము. ఏంటి ఆదేశము అని అంటే, మన చూద్దాం ఎక్కడ అదే పుస్తకంలో అదే అధ్యాయంలో 20 వచనం చదవండి. ఏది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 వచనం చదవండి. ఏంటి ఇక్కడ? ఒక ఆదేశము జరిగింది ఇక్కడ. మీకు అర్థమవుతుందండి? ఒక దూత తన కలలో కనబడింది. ప్రభువు దూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడని స్పష్టంగా పిలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యేసోబు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె ఖచ్చితంగా ఎలా ఉంది? గర్భము ధరించింది. ఇది నిజమే, నువ్వు అనుకున్నది నిజమే, నీకు తెలిసింది నిజమే, నువ్వు ఆలోచిస్తుంది నిజమే, అబద్ధం కాదు. కానీ ఆమె గర్భము, ఆమె అనగా చెడు తిరిగి గర్భం ధరించుకోలేదు. లేకపోతే ఆమె జీవితం పాడు చేసుకోవడానికి అనగా పాడు చేసుకుని గర్భం ధరించలేదు. ఇది ఆమె గర్భవతిగా ఉండడానికి ప్రభువు తనలో ఒక కార్యము చేశాడు. తన గర్భములో పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఆమె పరిశుద్ధాత్మ వలన ఏం చేయబడిందటండి? గర్భము ధరించింది. అసలు గర్భం ధరించాలంటే ఒక పురుషుడు ఉండాలి కదా. దేవుని స్తోత్రం.
కదా. గమనించండి, పరిశుద్ధాత్మ వలన ధరించండి. గొప్ప మర్మం ఏంటి చెప్పమంటారు? ఇరిమియా చెప్తాడు, ఒక పురుషుడు అంటే స్త్రీను ఆవరించును రాయబడింది. ఒక పురుషుడు స్త్రీను ఆవరించను అన్నాడండి. అంటే దానికి అర్థం ఏంటండి? పురుషుడు స్త్రీని ఆవరించడం అంటే కన్యక మరి అయిన ఆమెను పరిశుద్ధాత్ముడు అనబడిన వాడు ఆమెని ఆవరించును. ఆ మాటే ఎక్కడ లూకాసు వార్తలో మరియతో మాట్లాడుతున్నప్పుడు, ఆ గర్భాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడుతున్న మాట ఒక్కసారి చదువుకుని ముందుకు వెళదాం. నేను చదువుతాను, ఉండండి. ఎక్కడ ఉంటుందండి? 1వ అధ్యాయములోనే ఈ మాట మనకు కనబడుతుంది. మీరు గమనించండి. 1వ అధ్యాయంలో నేను చదువుతున్నట్టు మాట మీరు వినండి. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానినే. నేను పురుషుని ఎరగనే. ఏ పురుషుడు నేను ఎరగనే? అయ్యో నేను కన్యకనే. అయ్యో అలాంటి దానికి ఇలాంటిది ఏమిటి? మరి ఇది ఎలాగూ జరుగునని దూతను అడగగా, ఆ దూత ఏ దూత? ఏ దూత? ఇంతకు ముందు యేసోబుతో మాట్లాడిన దూత ఇక్కడ మరియతో మాట్లాడింది. ఈ మరియతో మాట్లాడిన దూత యేసోబుతో మాట్లాడింది. ఈ యేసోబుతో మరియతో మాట్లాడిన దూత ఇంకొకరితో మాట్లాడింది. ఎవరితో చెప్పాలి? ఎవరితో? నీ బంధువురాలైన ఎలిజబెత్తో మాట్లాడిన దూత కూడా ఎవరు చెప్పాలి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం మాట వినించాలి. ఇక్కడ ఏమన్నాడో తెలుసంటే, దూత ఆత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తిని నీకు కమ్ముకును. ఏంటంటే ఏది కమ్ముకుంటున్నట్టండి? సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతుడే ఇరిమియా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఒక పురుషుడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి దేవుని యొక్క మాటలు. ఆ యొక్క తీయడానికి సమయం కాదు. మనం దేవుని చిత్తమైతే మీ ఇంటికాడ లేకపోతే అనగా రేపు రోజుల్లో క్రిస్మస్ యొక్క సంగతులు మాట్లాడితే ఈ వాక్యాలన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. కనుక సర్వోన్నతిని శక్తిని గురించి ఇరిమియా ఏమంటాడు? ఒక పురుషుడు స్త్రీని ఆవరించెను, కమ్ముకొనగా పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. యేసోబు నీ భార్య మరిని చేర్చుకొనము, భయపడకు. ఆమె కనబోతున్నట్టే గర్భంలో ఉన్న బిడ్డ ఎవరో తెలుసంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన దేవుడే, దేవుని కుమారుడు. ఇక్కడ యేసోబు ఏం చేశాడో తెలుసండి? ఆ దేశాన్ని ఏం చేశాడు? శిరసా వహించాడు. ఏం చేశాడు? అవును, అతను ఆశీర్వదించబడటానికి దేవుని మాటను, దేవుని యొక్క వాక్యమును అని ఏం చేశాడు? తల వంచి ముందుకు వెళ్ళాడు. అవమానాలైనా, అడ్డులైనా, పరిస్థితులు ఎలాగున్నా అసలు ఆ కుటుంబం ఆశీర్వదించబడడానికి, యేసోబు ఆశీర్వదించబడడానికి మరియ కూడా ఇంకా 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 కష్టాలకు వచ్చిందండి. ఆ గర్భం వలన ఎంతో మంది నిందించారు, రకరకాల పరిస్థితులు తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. మరియా హృదయంలో ఏమండి ఆమె భయంకరమైన బాణాలే గుచ్చుకుంటాయని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్తున్నానండి ఈ విషయాల్లో? ఆ కుటుంబము దేవుని యొక్క ఆదేశాన్ని ఏం చేసిందని మేరలేదు. కనుక మీరు కూడా దేవుని యొక్క మాటను మేరకోకుండా, సంఘములో ప్రతిదాని కొరకు మేరకుండా, దేవుని వాక్యము ప్రకటిస్తుంటే ప్రకటనలో మేరకుండా ఆదేశాలను మీరు కష్టాలు వస్తాయేమో, ఇలాగ ఉంటే, ఇలాగ బ్రతికితే మనం అలాగే వెళ్ళలేము, మన దాన్ని మనం వెళదాము, యేసయ్యను ఆరాధిద్దాము అనుకుంటూ బ్రతికేస్తే మీరు ఆశీర్వదించబడినట్టు కోవలోనికి రారు, కుటుంబాల్లోనికి రారు. మీకు అర్థమవుతుంది? దయచేసి దేవుడు ఏం చెప్పాడు? ఏమంటే దైవజనుడు కుటుంబంలో మాట చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దని మాట చెప్పాడు. నువ్వు వెళ్ళేవనుకో, నా ఇష్టం వెళ్ళాను అనుకోండి, అది నేనేం చేయలేను అంతే. అది దేవుడు మాట, అది ఆదేశం, అది అంతే. వెళ్ళకూడదు కదా. అలా వెళ్ళాలంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇంటికడే ఉన్నారు. ఇప్పుడు మన పక్కనే గుడి దగ్గర వచ్చేసి కూర్చోవాలి కదా. ఇదిగో తెలుసా ఆదేశాన్ని విన్నారా? ఎవరు ఆదేశం? అది వాళ్ళ పాస్టర్ ఆదేశం, దేవుని ఆదేశం విన్నారు. మరి నీకు దేవుని స్తోత్రం చెప్పండి. అలా చెప్పుకోవాలి, నా ఇష్టం అనుకుంటావు అనుకో, నేనేం చేయలేను, నిన్ను ఏం చేయలేను. దేవునికి స్తోత్రం. నీ అంతటా నీవే ఏం తెచ్చుకుంటావు అంటే నెత్తి మీద
కంప్యూటర్ పూలు వేసుకుంటాం. దేవునికి స్తోత్రం. అందుకే కదా చుట్టుపక్కల బోర్డు మంది చర్చకి వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ ఇంటికాడ కూర్చొని ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఏముంది పాలు గారు తెలుసు కదా, ప్రార్థన తెలుసు కదా, పాస్టర్ గారు తెలుసు కదా, వచ్చి కూర్చోవచ్చు. కానీ కూర్చోరు. ప్రార్థన అయిన తర్వాత ఎప్పుడైనా ఒకవేళ నేను కనపడితే ప్రార్థన చేయండి సహాయం కోరతారు అంతే. అదండి దేవునికి ఆదేశాన్ని చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే చెప్తారా? అలాగే చెప్తారా? అలాగే చెప్తారా? దేవుని సంఘ విశ్వాసులారా ఆలోచించండి. దూత యొక్క ఆదేశము తిరస్కరించకుండా తూచ తప్పకుండా పాటించిన వాడు ఎవరో తెలుసు అంటే దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశాలు వలన వచ్చేటువంటి లాభం ఏంటో తెలుసు అంటే ఆశీర్వదించబడతాం. ఇప్పుడు నేను చెప్పే మాటలు కొంతమందికి కష్టంగా ఉండవచ్చు, లేకపోతే రేపొద్దున్న మరి నేను మాట్లాడుతున్నట్టు వీడియో ద్వారా ఎవరికైనా విన్నప్పుడు ఒకవేళ కష్టంగా ఉండొచ్చు. కానీ దేవుని పిల్లరా, అది కష్టం కాదు, ఇది నిజమని నమ్మి చేస్తే ఆశీర్వదకరంగా ఉంటుంది మనకి. కనుక ఇప్పుడు కష్టం అనుకుంటే రేపొద్దున్న కష్టాన్ని తెచ్చుకోకుండా తప్పదు. కనుక వాక్యం చెప్తుంది, అతడు ఆదేశాన్ని ఏం చేశాడో తెలుసండి, నీ భార్యను ఏమంటాడు, నీ భార్యను చేర్చుకున్నటకు భయపడకు. బైబిల్లో చెప్తుంది చేర్చుకోవడానికి ఒక మాట కల్లో చెప్తే చేర్చుకోమని చెప్తే, గర్భంతో ఉన్న వ్యక్తిని చేర్చుకోమని చెప్తే ఆ ఆదేశానికి ఏం చేశాడో తెలుసండి, సంపూర్ణంగా లొంగేశాడండి. ఇది యేసోబులో ఉన్నది గొప్ప నీతి. మీకు అర్థమైందండి? ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా జరిగిందనుకోండి, మరి కొంతమంది పర్లేదు చేర్చుకోరా, పర్వాలేదు అని నేను చెప్పేసాను అనుకోండి. ఒకటి కాదు, ఇంకొకటి కాదు, ఇప్పుడు 10 మంది కాదు, ఎంతమంది పెద్దలు అందరూ వచ్చి చెప్పినా ఏమండి స్పష్టంగా మన ఎదుర్కొంటే కనుక ఏం పర్లేదు మేము చూసుకుంటాం, లేదా మేము చేసుకుంటాలో మేమేదో సరి చేసుకుంటాం అలాగని చెప్పినా కానీ ఈయనలేనట్టు వాడు కూడా ఎంతోమంది లేకపోతే. కానీ కలలో చెప్పింది ఎవరు తెలుసా? మనుషుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటే దేవుని దూత. ఈ దూత ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుని వద్ద నుంచి వచ్చాడు. కనుక ఆ ఆదేశాన్ని, ఆ మాటని తిరస్కరించుకోకుండా, ఎవరిని గెంటి వేయకుండా చేసి భయపడకము. ఏంటండి? భయం కాకపోతే ఏంటండి? భయం కదా. ఆవిడ తీసుకుని వెళ్తూ ఉంటుంటే, పక్కన చేపట్టుకుని తీసుకుని వెళ్తుంటే నలుగురు 4 మాటలు అంటారేమో భయం కదా. ఏమంటే ఆలోచించి యేసోబు గారికి ఎంత భయం అయితే మరియమ్మ గారికి ఎంత భయం చూడండి. భయము అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ రాయబడిందో తెలుసా మీకు? భయము అనే మాట ఎక్కడ రాయబడిందో తెలుసా? మొట్టమొదటిగా అంటే భయం అనే మాట చాలా వందల సార్లు రాయబడింది బైబిల్లో. అది కాదు నేను భయము అనే మాట మొట్టమొదటిగా ఎక్కడ రాయబడింది? అయ్యా మొట్టమొదటిగా ఎక్కడ రాయబడింది? సరే ఇప్పుడని జ్ఞాపకం పెట్టుకోండి. ఆది కాండములో మొదటి అధ్యాయము 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత పండు తిన్న ఎవరు? అవ్వను ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి, దేవుని ఎదుటికి రాకుండా భయపడుచున్న దంపతులు. దేవునికి స్తోత్రం. ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబాలన్నీ పడిపోయిన కుటుంబాలంటే దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. మీకు జ్ఞాపకం ఉందో లేదు, గత 25 సంవత్సరాల కిందట ఈనాడు క్రైస్తవ స్త్రీలని అనేది కనీసం 6 నెలల్లో 8 నెలల్లో చెప్పానండి. 6 నెలలు 8 నెలల్లో చెప్పాను. మీకు జ్ఞాపకం ఉందో లేదు, ఈనాడు క్రైస్తవ స్త్రీలు అనే అంశమే చెప్పాను. ఈనాడు క్రైస్తవ స్త్రీలైన మీరు బైబిల్లో ఉన్నది అనగా దేవుని పిల్లలను అనగా స్త్రీలను చూపించి నేను సుమారుగా 8 నెలల్లో 8 నెలలో చెప్పాను. అనగా మీకు జ్ఞాపకం ఉందో లేదు ఇప్పుడు కింద. అందులో ఆదాము వారి ఏంటంటే ఎవరు? అవ్వని గురించి చెప్పాను. ఒక వారం చెప్పా.
అలాగే ఒక్కొక్క వారం ఒక్కొక్క స్త్రీని గురించి చెప్పుకొచ్చాను, యోగు భార్యని గురించి కూడా చెప్పుకొచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడు అనగా భయము అనేది ఎక్కడ కనబడుతుందంటే ఆదికాండం 2వ అధ్యాయములో అనగా కచ్చడాలు కట్టుకుని దేవుని ఎదుటికి రాక వాళ్ళు భయపడుచున్నట్లుగా అక్కడ ఉంటది. అనగా మీరు అండర్లైన్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయం అనే మొట్టమొదటి మాట అక్కడే రాయబడింది. అక్కడి నుంచి భయం ఏమైపోతుందండి, ప్రకటన గ్రంథం దాకా ఉంది. ఒక మాట చెప్పాలంటే అనగా సుమారుగా 6000 సంవత్సరాల దగ్గరికి అయిపోతుంది. దగ్గర దగ్గర 6000 సంవత్సరాల దగ్గరికి అయిపోతుంది. కనుక ఇప్పుడు వరకు మనుషుడికి ఏమైందండి, భయం. భయం. సరే దేవుని పిల్లరా, భయపడకము, యేసోపు నీ భార్య అయినంటే ఏంటంటే ఆమెని చేర్చుకున్నాము. ఒకసారి దేవుని స్తోత్రం చేశారు. ఇలాంటి సందర్భమే ఒక చోట జరిగింది. సన్నాయి చూస్తారా? ఇలాంటి సందర్భమే ఒక చోట జరిగింది. అంటే ఒక చోట జరిగింది అంటే బైబిల్లో ఒక చోట జరిగింది. మీరు ఎవరైనా చెప్పగలరా? అంటే సందర్భం అంటే పరిస్థితి ఇటువంటిదే కానీ గర్భం గురించి కాదు. చెప్పగలరా మీరు? ఇలాంటిది దేవుడు వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అలా చెయ్యి అన్నాడు. ఈయనకి చెప్పినట్లుగానే చేయమన్నాడు. నువ్వు వెళ్ళి ఏమన్నాడు? ఆ గర్భంతో నుండి ఆ స్త్రీని పెళ్లి చేసుకో, బిడ్డలకి అంటది అన్నట్టుగానే చెప్పాడు. మీకు ఎవరికైనా తెలుసా? బైబిల్ గ్రంథాన్ని మీరు అంతగా చదవట్లేదు అనుకుంటా. దయచేసి చదవండి దేవుని పిల్లలు. ప్రవక్తలు ఉన్నారు కదా, యెషయా ఉన్నాడా, ఇర్మియా ఉన్నాడా, ఆమోస్ ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడా? యోషియా ప్రవక్త ఉన్నాడండి. యోషియా ప్రవక్తతో అంటాడు, నువ్వు ప్రవక్త కదా, పాస్టర్ గారు దైవజనుడు కదా, ఏ విచారం చేస్తున్నాడు? ఆ స్త్రీని పెళ్లి చేసుకో అన్నాడు. ఏంటండి? ఎవరు చేసుకోమన్నాడండి? ఏ విచారం చేస్తున్నట్టు స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. ఆ దేశానికి ఏం చేశాడు? తెరసా వహించేసాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనగా యోషియాని ఎలా తిట్టారు తెలుసా? అప్పుడు దాన్ని చేసుకున్నావు నువ్వు, పనికి వాళ్ళ దాన్ని చేసుకున్నావు నువ్వు, ప్రవక్తమైన నువ్వు, దుర్మార్గుడా, అలాంటి కూడా ఇలాంటి. ఎందుకు చేసుకోమన్నాడో తెలుసంటే తప్పైనప్పుడు కూడా ఎందుకు చేసుకోమన్నాడు దేవుడు తెలుసా? అంటే ఇశ్రాయేలీలు అనగా దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధనని ఏపిచారులు అయిపోయి అనగా విగ్రహారాధన అనేది దేవుని దగ్గరికి వెళ్ళిపోయి పరాయి పురుషుడు అనబడి వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయినా కానీ నిన్ను మరలా ప్రేమిస్తున్నాను దేవుడు చెప్పడానికి నువ్వు వ్యభిచారం చేసినా, తప్పు చేసినా, పరాయి పురుషుడికి నువ్వు కాలెత్తినా ఇలాంటి మాటలనే ఉంటాయండి. దయచేసి మీరు తప్పుగా బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ కూడా అనగా నీ సంగెత్తిన ఆ పచ్చని యొక్క చెట్ల కింద, తుప్పల కింద నువ్వు అంటే ఆ మాటకి తెలుసా? విగ్రహాలు పెట్టుకుని అట్లు పెట్టుకుని చెట్ల కింద అట్ల కింద పూజ చేస్తున్నావు, విచారం చేస్తున్నావు. మరి నిన్ను నేను ఏం చేయాలనుకుంటే తెలుసా? యోషియా ఏ విధంగా అయితే ఒక వ్యభిచారం చేసిన ఆమెని తిరిగి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడో, మీరు నా భార్య అయ్యుండి ఇశ్రాయేలు, నా భార్య అయ్యుండి యోధా, తిరిగి మీరు పాపంలో పడిపోయి విగ్రహారాధన వ్యభిచారంలో పడిపోయి జీవించిన తిరిగి అలాంటి ఇతకాళ్లతో నువ్వు పోయినప్పటికీ కూడా తిరిగి నిన్ను శాశ్వత ప్రేమతో నిన్ను పిలుస్తున్నాను. మరలా నువ్వు తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా, అలాంటి విగ్రహారాధన వ్యభిచారం చేసినా నిన్ను పెళ్లి చేసుకుని తాను అనడానికి ఎవరిని చూపిస్తున్నాడు? ఈ విషయం ఇశ్రాయేలుకి తెలియదు. కనుక యోషియాని ఏం చేశాడో తెలుసా? నిందిస్తున్నారు. ఆ సంగతి ఎవరికి తెలుసు? యోషియాకి తెలుసు. వాడికి పాఠం నేర్పడానికి నేనేం చేస్తున్నాను, ఎలా వాడుకుంటున్నాను అన్నాడు. అదేంటంటే నేనే దొరికిన బకరాలేగా అని అనలేదండి. నేనే దొరికానా మీకు అంత నీచంగా అంటే నిందించబడ్డానికి అనలేదు, కానీ శిరసా వహించాడండి. దేవునికి ఆదేశం, దేవునికి స్తోత్రం కలుగుగా. ఇలా చెప్పితే వేరే వేరే సందర్భాల్లో దేవుడు అనేక ఆదేశాలు చెయ్యకూడనివి దేవుడు ఏం చేసినాడు తెలుసా? చేయించుకుని దేవుని కార్యాలను ప్రకటించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. దేవుని పిల్లరా, మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇప్పుడైనా దేవుని యొక్క ఆదేశాన్ని మేనొద్దు. ఇప్పుడైనా దేవుని యొక్క ఆదేశాన్ని శిరస్సు వహించండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నీతో, ఆదివారం ఏం మాట్లాడుతున్నాడో, మంగళవారం ఏదో మాట్లాడుతున్నాడో, శనివారం ఏది మాట్లాడుతున్నాడో, నువ్వు వాక్యం చదివినప్పుడు ఏం మాట్లాడుతున్నాడో, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఆయా కుటాల్లో దేవుని సేవకుడు ఏం మాట్లాడుతున్నాడో, ఆ మాటలకు మీరు ఏం చేయాలి? ఆ ఆదేశానికి మీరు ఏం చేయాలి? శిరస్సు వహించాలి.
ఓకే, ఒక అరగంట టైం తొందరగా ఏం చేస్తాను ఏమండి? ఇది నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క మాటకి ఇస్తాను. నేను చెయ్యను, నేను వెళ్ళను, నేను అలా ఉండను అంటే తర్వాత నీ ఇష్టం. కనుక యోసేపు ఆశీర్వదించబడడానికి ఆత్మీయంగా జీవించాడు. యోసేపు ఆశీర్వదించబడడానికి, కుటుంబం ఆశీర్వదించబడడానికి ఆయన తన ఆలోచనలన్నీ కూడా దేవునితో పెట్టుకున్నది, ప్రార్థనాపూర్వమైన ఆలోచనలు పెట్టుకున్నాడు. యోసేపు అనగా దేవుడు చెప్పిన ఆదేశాన్ని గెట్టకుండా తొయ్యకుండా ఏం చేశాడో తెలుసా? తన భార్యను చేర్చుకుని ఏం చేశాడో తెలుసా అంటే తననంటండి ఏం చేశాడు? ఒకసారి చూద్దామని మాట. ఇక్కడ చూద్దాం 18వ వచనం చదువు. 18వ వచనం 18వ వచనం చదువు. అక్కడికి 25వ వచనం చదువు. తప్పు చెప్పాను నేను, క్షమించండి. ఆమె కుమారుని కని కను వరకు ఆమెని వెరుగకుండాను. దేవుని స్తోత్రం కలిగింది కాక. అంటే కనీసం ఆదేశంలో మరొక మాట ఏంటో తెలుసా? ఆమెని అలాగా కనీసం కూడా బిడ్డ కనే వరకు, అంతకు ముందు కూడా అదేంటంటే ఆమె ఇంట్లో ఉంటున్నప్పుడు లేదా ఆవిడ దగ్గరికి వెళ్తున్నప్పుడు మంచి చెడ్డ చూస్తున్నప్పుడు, మరి మంచి చెడ్డ చూస్తున్నాడు కదండి. ఎక్కడ బెత్లెహేము వాళ్ళిద్దరే వెళ్ళారా? బెత్లెహేము వాళ్ళిద్దరే వెళ్ళారా? వాళ్ళిద్దరూ ఒక దుఃఖనే ఉన్నారా? మరి ఆలోచించండి. ఉన్నప్పటికీ కూడా యోసేపు దేవునికి ఆదేశం ఏంటో తెలుసా? నువ్వు ఆమెను తాకటానికి వీల్లేదు. దేవుని మాట్లాడి ఖచ్చితంగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని పిల్లలారా, దయచేసి పెళ్ళేదాకా ఆగండి. కాగారండి మీకు దేవుడు సమయం ఇస్తాడు. నీకు మంచి భార్యను, మీకు కంగారు మంచి భర్తను ఇస్తాడు. కంగారంటే దేవుని ఆదేశాలు అనగా నువ్వు వంగితే మంచి భార్య నీకు ఇస్తాడు. ఎవరికి? అనగా పురుషుడైన నీకు, స్త్రీవైన నీకు అనగా మంచి భర్తనిస్తాడు దేవుడు. కంగారు దేవుని ఆదేశాలకి దేవుడు నిన్ను ఆ టైం వరకు కూడా ఏం చేస్తాడంటే దేవుడు చెప్పినట్లుగా వస్తే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. చూడండి, ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇంట్లోనే ఉండేవాడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పనక్కర్లేదు, మనసులు ఎలా ఉంటాయి తెలుసు కదా. పురుషులైన వారికి, స్త్రీలైన వారికి మనసులు ఎలా ఉంటాయి చెప్పనక్కర్లేదు. ఆ యొక్క ఒత్తిడులను గురించి దేవుని పిల్లలు పౌలు గారు బాగా చెప్తాడు. ఎలాంటి ఒత్తిడులు ఉంటాయి భార్యాభర్తలు అనేటువంటి చక్కటి అనగా ఆ యొక్క దాంపత్యం గురించి దేవుని పిల్లలు. మరి వాళ్ళు అంత దగ్గరగా ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితులు కూడా యేసోబెట్టి పరిస్థితుల్లో కూడా ఆమెని ఎరుగకుండా ఉన్నాడు. అంటే ఏం చేశాడు అతడు అంటే ఏం చేశాడు? దేవుని మాటను అంటే ఆదేశాన్ని ఏం చేశాడు? అందుకే తన కుటుంబం ఎలా ఉంది? దేవుని స్తోత్రం. అసలు 2 చేతులు పైకి దేవుని స్తోత్రం. నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఏమని కాదు. పెళ్ళి అయిన తర్వాత అనగా భార్య గర్భం అయిన తర్వాత ఈ పనికిమాలు అనగా బయట ఎన్ని అదరాసాలు వేసేవాళ్ళు లేరండి. ఆశీర్వదించబడతావా? దేవుని యొక్క ఆదేశం చాలా జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా నీకు ఉంటావు పురుషుడా, స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటావు ఆశీర్వదించడం. నువ్వు జాగ్రత్తగా నీ జీవితంలో ఇలాంటి విషయాలలో అనగా నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే ఈ కుటుంబం ఆశీర్వాదం కొరకే చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందుకు వెళ్ళిపోతాం. ఇంకొక మాట చెప్పుకొని వెళ్ళిపోతాం. 3వ మాట ఏంటంటే ఆదరణ కలిగినట్లుగా, అది ఆదరణ కలిగిన కుటుంబముగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. ఇందులోనే 24 వచనానికి చదవండి గొప్ప తొందరగా. యేసోబు నిద్ర మేలుకుని ప్రభువు చేత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను ఏం చేసుకున్నాడండి? చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేర్చుకున్నాడు. ఇక్కడ ఒక యేసోబు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము అంటే ఆదరించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని చేత ఆదరించబడిన ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయా లేవో చెప్పండి.
యేసోబు అనేటివాడు మనకు కనపడతాడు. ఎక్కడ ఆదికాండంలో కనపడతాడు. యేసోబు అనేటువంటి వాడు ఆదికాండంలో యాకోబు కుమారులు 11 కుమారుడు యేసోబు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుని చేత ఏం చేయబడ్డాడండి? ఆదరించబడ్డాడు. కనుక ఆ దేశానికి ఒక గొప్ప నాయకుడిగా అయ్యాడు. కనుక ఆ కుటుంబానికి గొప్ప వ్యక్తి అయ్యాడు. ఆ దేశానికి ఒక రాజుగా అయిపోయాడు. ఇశ్రాయేలు అనగా ఆ కుమారులందరికీ కూడా, అంటే ఇశ్రాయేలు అనబడిన యాకోబు యొక్క పిల్లలందరికీ కూడా ఇతడు ఆదరణగా నిలిచిపోయాడు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసోబు ఆ దేశమును ఏంటంటే ఆ దేశమును విన్నాడు కనుక, ఆ దేశాన్ని ఆలకించాడు కనుక ఇక్కడ మాత్రమే కాకుండా వాటిని హృదయపూర్వకంగా ఆచరించాడు కనుక ఏం చేయబడ్డాడని? ఆదరించబడ్డాడు. కనుక అతడు ఆదరించేవాడిగా మనకు కనపడుతున్నాడు. దేవుని చేత ఆదరించబడ్డాడు. అతడు ఆదరించేవాడిగా కనపడుతున్నాడు. ఏమండి, ఆదరించేవాడిగా ఎలాగ కనపడుతున్నాడు చెప్పండి? దేవుడైతే ఆదరించాడు ఇతన్ని. మరి ఇతడు ఎలాగా ఆదరించేవాడిగా కనపడుతున్నాడు? అక్కడే ఉంది. మరి అని చేర్చుకోవడం మాట్లాడతారని. ఏమండి చేర్చుకోవడం మాట్లాడతారా? చూడండి, ఆదరించే మనసు ఉంది కనుక చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆదరించే మనసు ఉంది కనుక చేర్చుకున్నాడు. ఈరోజున్న సంగమా, దేవుడు నిన్ను ఆదరించాలి, అనగా కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు కూడా ఏంటంటే ఆదరణ కలిగిన హృదయం ఉండాలి నీకు. యేసోబు ఆదరణ కలిగిన హృదయం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, బర్నబా అపుస్తల కార్యంలో ఉంటాడు. అతను ఏమన్నారు తెలిసండి? ఆదరణ పుత్రుడు అని అర్థం అండి అతనికి. బర్నబా అంటే అర్థం ఏంటి తెలుసండి? ఆదరణ పుత్రుడు. ఎవరన్నా తోసేసారు అనుకోండి, పరిగెత్తుకుని వెళ్ళి అనగా వాళ్ళకి మంచి మాటలు చెప్పి పర్వాలేదని ఆదరించి శ్రద్ధగా చేసి అతన్ని ఒక లైన్లో పెట్టేసేవాడు. అర్థమవుతుందా? ఆదరణ. దేవుడు యేసోబుని ఆదరించాడు. ఆ కుటుంబానికి ఆదరణ వచ్చింది. యేసోబు కూడా ఎలాగైపోయాడు? ఆదరణ కలిగిన వాడిగా అయిపోయాడు. ఆ ఆదరణలో అనేక మంది ఆదరించేవాడిగా కనపడ్డాడు. మరియమ్మను కూడా ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆ పరిస్థితిలో తను ఆదరించాడు. ఎంతమంది తోసేసుకుంటారేమో, ఎంతమందిని గెంటేసుకుంటారేమో, దేవుడు ఆదరించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడడానికి గల కారణం ఒకటి, ఆదరించేవాడిగా యేసోబు ఉన్నాడు. నువ్వు ఆదరించేదానిగా ఉన్నావా? ఆదరించేవాడిగా నీవు ఉంటే నువ్వు ఆశీర్వదించబడడం ఖాయం అండి, ఖాయం. ఆదరించు. వాళ్ళ వేళ్ళని చూడొద్దు, అది ఆ భేదం ఈ భేదం అని చూడొద్దు, అనగా కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, ఇంకోటి చూడొద్దు అని వాళ్ళు ఎవరైనా కానీ నువ్వు ఆదరించు. నువ్వు ఆదరిస్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? అనగా దేవుని బిడ్డలారా, అనగా దేవుని యొక్క సన్నిధిలో అనగా ఆశీర్వదించబడిన కుటుంబం యేసోబు కుటుంబంలో నువ్వు ఉండగలుగుతావు. ముందుకెళ్ళిపోతాను నేను. దేవుని బిడ్డలారా, 5వ విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను. చదువుదాం. నేను ఆశా నిగ్రహం చదువుదాం. ఇందులోనే ఆశా నిగ్రహం, ఇందులోనే 25వ వచనములో ఆమె కుమార్ని కను వరకు ఆమెని ఎరుగకుండెను. ఏం చేసుకున్నాడు? తన ఆశను ఏం చేసుకున్నాడు? నిగ్రహించుకున్నాడు. అంటే అతను ఆశీర్వదించబడడానికి, ఏమంటే కొంతమంది ఆశీర్వదించబడడానికి ఆశను ఏం చేసుకోవాలి? నిగ్రహించుకోవాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. ఆశను నిగ్రహించుకోవాలి. కుటుంబంలో అనగా వ్యాపారాల్లో, ఉద్యోగాలలో, పనుల్లో, ఫ్యాక్టరీల్లో, చుట్టాల్లో, బంధువుల్లో, అనగా సమాజంలో, సంఘములో ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో కనపడతాయి కదండి. కనబడుతున్నప్పుడు ఏం చేసుకోవాలి? ఆశను ఏం చేసుకోవాలి? నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకున్న వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నిగ్రహించుకోకుండా ఏమైనా బురదలో కాదు, ఏమైనా తప్పుడడుగులు వేశారా, ఆ కుటుంబం ఆశీర్వదించబడదు, దీవించబడదు, దీవెనకరంగా ఉండదని మరొకసారి ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని తప్పుడడుగులు వేయకండి. వాక్యం ఏం చెప్పిందో చెయ్యండి. వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా ఈ పాస్టర్ గారికి? వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా? కారు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, కాళ్ళు ఉండొచ్చు, కారు నడపచ్చు, ఇంకోటి చేయొచ్చు. దేవుని బిడ్డలారా, వాళ్ళ వాక్యం చేస్తుంటే పాస్టర్ గారు తప్పుడడుగులు వేసే పనికి వారు పాస్టర్ గారు ఎంతమంది ఉన్నారు? అలా చెప్తున్నాను ఈ మాట.
కనుక అందరూ పాస్టర్లు అనుకోకండి, తందాన్ని అనుకోకండి, అనగా అడుగులు వేసేయకండి, బురదలో కాళ్ళు వేసేయకండి. మీకు కావాలంటే దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అనగా సేవకులు అని చెప్పి నాశనం అయిపోయినాడు. భూమి మీద ఈ రోజు వరకు కూడా ఎంతో మంది చేయరు, భయంకరంగా ఉన్నారు. దయచేసి వద్దు, ఆశను నిగ్రహించుకోండి. ఎలా పడితే అలాగా బ్రతకండి. గనుక మీ ఆశ ఏదైనా ఉంది అంటే మీ కుటుంబం ఆశీర్వాదకరంగా, నీతిగా, ఆత్మీయముగా, ప్రార్థనాపూర్వకమైన ఆలోచన కలిగినదిగా, దేవుని మాట ఆదేశపూర్వకంగా బ్రతికేదిగా, ఏమండి అనగా ఆదరించేదిగా ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మీకు ఏదైనా ఆశ ఉంటే అలా చేయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. గరుడి చేతుల పైకెట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఆశ వేరు, దురాశ వేరు, రెండు మంచిదారా. ఆశ వేరు. నాకు ఆశ ఉందండి వ్యాపారం చేయాలనంటే మంచిది. నాకు ఆశ ఉందండి ఉద్యోగం చేయాలనండి. నాకు ఆశ ఉందండి ఈ రోజున పనులకు వెళ్ళాలండి. నాకు ఆశ ఉందండి అలాగా ఫలానా ఏదో నేను చేయాలనుకుంటున్నానండి. అనగా ఆశ ఉందండి. ఆశ మంచిదే కానీ దురాశ. ఆశలో నువ్వు దీవించబడు. ఎందులో దీవించబడాలి? నువ్వు ఆశలో దీవించబడు. దురాశలో మాత్రము అనగా దీవించబడాలని చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదైనా కావచ్చు, నేను ఒక్కదాని గురించి చెప్పట్లేదు, ఏదైనా కావచ్చు. అందుకనే అలాంటి దురాశ ఏదైనా వస్తే నీ దగ్గర ఏముండాలంటే ఏముండాలంటే ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం ఇక్కడ యేసోబులో ఏముందో తెలుసా? ఆశా నిగ్రహం ఉంది. ఈ ఆశా నిగ్రహం ఎక్కడ కనబడుతుంది? ఆశా నిగ్రహం ఎక్కడ కనబడుతుంది? ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము అనే మాటల్లో కనబడతాయి. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఆశా నిగ్రహం ఎందులోదనమాట? దేవుని యొక్క ఆత్మ ఫలములోదనమాట అండి. అంటే ఇప్పుడు యేసోబు ఏ ఫలం కలిగి ఉన్నాడో? ఆత్మ ఫలము కలిగి ఉన్నాడు. కనుక దేవుని పిల్లలైనా గమనించండి, ఈ కుటుంబం ఆశీర్వదించబడడానికి ఆత్మ ఫలము కలిగిన యేసోబు మరి దీవించబడడా? తన భార్య దీవించబడదా? తన పిల్లలు దీవించబడరా? అంటే దీవించబడదా? ఆశీర్వాదాన్ని గ్రహించుకోవాలి అంటున్నాడు. 24వ వచనంలో అతడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు అని చెప్పాడు. లాస్ట్ మాట ఏంటో తెలుసా? లాస్ట్గా మాట ఏంటో తెలుసా? 6వ మాట ఏంటంటే ఆలన పాలన. ఆ కుటుంబాన్ని ఏం చేశాడండి? ఆలన పాలన. ఇప్పుడు అనగా ఆ కుటుంబంలో పిల్లలు ప్రార్థన చేస్తున్నారా లేదా? ఏంటినారా? భార్య ప్రార్థన చేస్తుందా లేదా? భార్య భర్త ప్రార్థన చేస్తున్నాడా లేదా? అలాగే పిల్లలు ప్రార్థన చేస్తున్నాడా లేదా? పిల్లలకు ఆధ్యాత్మికమైన కావాల్సిన వాటి కొరకే అనగా సిద్ధపరిచాడు తప్ప పతిదా ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి ఏం చేస్తానంటే దానికి అనగా వెళ్ళేటి పరిస్థితుల్లో యేసోబు కుటుంబంలో తన పిల్లలకి ఇవ్వలేదు. గట్టిగా నేను స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? గట్టిగా నిలిచాడు. ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అది చెప్పే అవసరం ఉందా అని అంటారు ఇప్పుడు వాళ్ళు. చెప్పే అవసరం ఉంది. మరి ఎవరు చెప్తారు? అమ్మగా చెప్తా, నాన్న చెప్ప ఏం చెప్తారు? ఒక మాయ మాటలు చెప్పేది అనుకోండి, ఆ మాయలోడికి ఆ మాయ మాటలు ఏం చేస్తారు తెలిసండి? మోకాళ్ళు అనగా ఏంటంటే ముందుకు పడి మోకాళ్ళు ఇరుగుతాయి అనమాట అండి. ఈ మాయ మాటలు చెప్పాడు కాబట్టి. తల్లిని మోసం చేసేవాడు, తండ్రిని మోసం చేసేవాడు. అంటే బైబిల్ చెప్పింది మాట ఏంటో తెలుసండి? లోయ కథలు బిగుతాయంట. నిజాలు చెప్పండి, ఏ నష్టం ఏంటి? పాస్టర్ గారి దగ్గరికి వెళ్తానని చెప్పండి, నష్టం ఏంటి? స్నేహితుడి దగ్గరికి వెళ్తానని చెప్పండి, నష్టం ఏంటి? అనగా ఆ స్నేహితుడు ఎటువంటి వాడు అనగా తండ్రికి తెలిస్తే వద్దంటాడు. ఆ పాస్టర్ ఎటువంటి వాడు అంటే అనగా వద్దంటాడు. అంతే కదా? ఆ తల్లి అంతే కదా? దేవుని పిల్లలారా ఆలనా పాలన. దేవుని పిల్లలారా తండ్రి చూడాలి. ఆలనా పాలన అంటే అది తినేస్తున్నాడు బయటకు వెళ్ళిపోతున్నాడని కాదు. ఆలనా పాలన అంటే మంచి బట్టలు కుట్టించేయడం కాదు. ఆలనా పాలన అంటే వాడికి ఎంత కావాలో జేబులో తీసి ఇచ్చేయడం కాదు. ఆలనా పాలన అంటే దైవభక్తిలో ఉన్న కుటుంబం, దైవభక్తిలో జీవిస్తున్న కుటుంబం యేసోబు కుటుంబం. తన కుమారుడు తన పిల్లలు అనగా దైవ భక్తిలో వాళ్ళు అనగా పెంచబడేటట్లుగా తండ్రి తల్లి యొక్క బాధ్యత కలిగిన వారిగా ఉన్నారు. సరే అండి, మా పిల్లలు అలాగే పెంచుతున్నాం కాదంటలేదండి. ఏమండి పెంచండి, వాళ్ళు ఎంతలేదండి, వాళ్ళు అలాగే ఉంటున్నారని మాకు తెలుస్తుందని అని మీరు అంటారా? మీరు అవన్నీ పట్టించుకోండి. పెంచడానికి ప్రారంభించండి. ఒక రోజున వాళ్ళ జీవితాలు మార్పు రాకమాందో. దేవునికి స్తోత్రం చెప్పండి. మార్పు రాకమాందో. నిజమే, నాకు తెలుసు.
చాలా కుటుంబాలు, మన సంఘంలో చాలా కుటుంబాల్లో అనగా చాలా చోట్ల మా పిల్లల్ని ఇలా పెంచాం, అలా చేసి ఈ రోజు ఏంటండి అనేటువంటి వాళ్ళు లేదు 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 పెంచండి, అలాగే పెంచండి, అలాగే మాట్లాడండి, రాకపోయినా మాట్లాడండి, రాకపోయినా రమ్మని చెప్పండి, రాకపోయినా చదవని చెప్పండి, రాకపోయినా మోకరించమని చెప్పండి, రాకపోయినా దేవుడు అక్కర్లేదన్నా కానీ అయ్యా చేసిన నమ్మరా అని అనగా వారానికి ఎనగా ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు చెప్పు. ఒక రోజున ఏంటో తెలుసా, మీ కుటుంబాన్ని రక్షించుకున్నదాన్ని ఏమంటే వెళ్ళలేని వాళ్ళు ఎలా రక్షించుకుంటాం? అది నీకు అనవసరం. దేవుడు చేసుకుంటాడు ఆ కార్యం. నీకు ఎందుకు ఆల్లా మరి అక్కడికి వెళ్ళొద్దని ఖచ్చితంగా చెప్పు. ఆ ప్లేస్ మంచిది కాదని చెప్పు. వాళ్ళు అనగా దైవికంగా పడిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళదు ఏదో చెప్పు. తప్పు ఉంటుంది. నీకు తెలిసినప్పుడు చెప్పు. నీకు తెలియకపోతే చెప్పలేవు కదా. ఎవరికైనా అంతే కదండి, తెలిసినప్పుడు చెప్తే కానీ తెలియనప్పుడు మనం చెప్పలేం కదా. కనుక ఇలాగా యేసోపు కుటుంబం ఆశీర్వదించబడడానికి పాలన కలిగిన వాడిగా ఉన్నాడు. ఎక్కడుంది ఈ వాక్యం అంటే మత్తయి సువార్తలో 2వ అధ్యాయం రాసేసుకున్నాం. 2వ అధ్యాయం రాసేసుకుంటే దేవుని పిల్లలారా మీకు బాగా కనపడుతుంది. ఎక్కడ దాకా కనపడుతుంది అంటే యేసోపు ఒక ఇంటిలో ఉంటాడు, మరి ఒక ఇంట్లో ఉంటుంది చెప్పేస్తున్నాను నేను. ఆ ఇంటిలో యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభు వయసు సుమారుగా 2 సంవత్సరాలు. అక్కడ జ్ఞానులు వస్తారు, కానుకలు తీసుకొస్తారు. తర్వాత ఏం జరిగిందంటే యేసోపుని అనగా యేసోపుని దేవుడు దర్శించి కళలో మాట్లాడి అనగా యేసయ్యను చంపేస్తున్నారని చెప్తే ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోమంటాడు. ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోమంటే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ దేవుడు అక్కడ మాట్లాడతాడు. మాట్లాడి మళ్ళీ ఎక్కడికి వచ్చేయమంటాడు, మీరు ఏ చోటులో ఉన్నారో ఏ ప్రాంతంలో ఆ చోటికి మీరు వచ్చేయండి అని అంటాడు. అంటే యేసోబు తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆధ్యాత్మికంగా పెంచే విషయంలో, దేవుల్లో పెంచే విషయంలో పాలన కనిపెట్టుకుని వాడిగా మనకి కనపడతాడు. మీరు చదువుకోండి, ఈ అధ్యాయం అంతా చదువుకుంటే ఈ విషయాలన్నీ కనపడతాయి. కనుక దేవుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి ఇశ్రాయేలు దేశానికి వచ్చేయమన్నాడు, వచ్చేసాడు. ఎవరిని తీసుకుని? కుటుంబాన్ని తీసుకుని. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఇలాంటి కుటుంబం ఆశీర్వదించబడతాదా లేదా ఒకసారి చెప్పండి. ఆ ఇంటిలో ఆ భర్త అలాగుంటే, ఆ భార్య అలాగుంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడతాదా లేదా అనేది మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అలా ఆశీర్వదం కావాలి అంటే, అలాంటి దీవులు కావాలి అని అంటే యేసోబు ఒక మంచి కుటుంబం ఉంది. యేసోబు కుటుంబం మంచి కుటుంబం. అది కొత్త నిబంధనలో ఉన్న యేసోబు. మరియా అనబడినండి యేసోబు మరియా అనబడినండి ఆ కుటుంబము చాలా దీవెనకరంగా ఉంది. కనుక దయచేసి ఆ కుటుంబము సాతాను చేతి నుంచి అనగా ఆ చేతికి రాకుండా అపవాది దాడి చేస్తున్న దినాలలో కూడా కాపాడబడడానికి ఇవన్నీ చేసింది. కనుక నువ్వు కూడా ఎంచ దినాల్లో, ఆఖరి దినాల్లో కుటుంబాలని పాడు చేయడానికి, పిల్లలను పాడు చేయడానికి, మన కుటుంబంలో పెద్దవారిని పాడు చేయడానికి, ఇంకా అత్తమామలు ఉంటే వాళ్ళని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దేవుని పిల్లల యేసోబు కుటుంబం లాగా మీరు అనగా దేవునికి లోబడండి, ఆయన సన్నిధిలో మీరు నడవండి. ప్రభు సహాయం కొరకై దేవుని స్తోత్రం కలుగును గాక. మీలో చాలా మంది ఒకవేళ ఇలా అనుకుంటున్నారేమో, బాబు మాకు ఇవన్నీ చెప్పక్కర్లేదు, మేము అలాగే నడుపుకుంటున్నాం, మేము అలాగే ఉంటున్నాం అని అనుకుని ఒకవేళ మనసులో అలా అనుకుని ఉంటూ ఉన్నట్లయితే, నువ్వు అలా అనుకుంటున్నావు అంటే అపవాది పడగొట్టడానికి ఆ మాట నీ మనసులో ఆ మాట పెట్టింది అంటే మొత్తానికి ఎప్పుడోకప్పుడు పడిపోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కనుక అలాంటిది రాకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మన జీవితాలు, ఇప్పుడు నేను మాట్లాడుకుని ఈ మాటలు మీ ఒక్కరికే కదా, నాకు కూడా ఈ కుటుంబంలో ఎలా ఉండాలనే మాటలు మరలా నువ్వు మాట చెప్పకుండా మీకు చెప్పే ముందు ఎన్నిసార్లు చదువుకుంటాను నేను చెప్పండి. మీకు చెప్పే ముందు నేను ఎన్నిసార్లు చదువుకుంటాను, ఎంత ఆలోచించుకుంటాను అంటే ఈ ఆలోచన ఏమండి, ఇంత ఆలోచించి చెప్పడానికి ప్రయత్నించిన నేను కూడా ఏం చేయాలి, ఇలా ఉండడానికి ఈ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకుని బ్రతకాలి, కుటుంబాన్ని ప్రభు పరిశుద్ధపరచాలి అనేది ఒక తీర్మానంతో ఇక్కడ నేను నిలబడి మాట్లాడినప్పుడు దేవుని పిల్లరా మీరు కూడా ఆలోచించుకోవాలి. దేవుడి మాటలు
మనందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.